హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన పటాన్చెరు ముత్తంగి ఎగ్జిట్కి నియర్ బైగా ఉన్న ఇస్నాపూర్ ఎక్స్ రోడ్స్ దగ్గర మనకు మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉన్న ఒక 32 ఎకర్స్ గేటెడ్ లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి మనకు రెడీ టాక్ పై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది ఇస్నాపూర్, పటాన్చెరు ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఎవరైతే గేటెడ్ కానీ స్టాండలోన్ ఇండిపెండెంట్ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇది 32 ఎకర్స్లో డెవలప్ చేసిన లేఅవుట్లో ఈ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. HMDA అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన లేఅవుట్ అండి. అండ్ ఇంటర్నల్ రోడ్స్ అని CC రోడ్స్ ప్రొవైడ్ చేశారు. మనకు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ లేఅవుట్లో ప్రొవైడ్ చేశారు. టోటల్ మనకు 92 ప్లాట్స్ ఉంటాయండి. ప్రజెంట్ మనకి ఈ లేఅవుట్లో రెసిడెన్షియల్ డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అందులో మనకు 2 బ్రాండ్ న్యూ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. రెడీ టాక్ పై కండిషన్లో ఉంది. 160 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి 2450 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతో ఈ విల్లాస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు మున్సిపల్ అప్రూవల్, లేఅవుట్ అప్రూవల్ వచ్చేసి మనకి HMDA అండ్ రేరా అప్రూవ్డ్ అండి. ఇస్నాపూర్ ఎక్స్ రోడ్స్ నుంచి మీకు ఒక 600 నుంచి 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ముంబై హైవే నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లొకేషన్ అనేది మనకు అవైలబుల్ ఉందండి. చూడండి, మనకి ఇంటర్నల్ రోడ్స్, టోటల్ లేఅవుట్ డెవలప్మెంట్, అమ్యూనిటీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు, ఆ సరౌండింగ్ లొకాలిటీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇస్నాపూర్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ వైజ్గా చూసుకుంటే ఎవరైతే పటాన్చెరు, ముత్తంగి, ఇస్నాపూర్, ముంబై హైవేకి కనెక్టెడ్గా ORRకి నియర్ బైగా మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ప్రజెంట్ మనకి విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇన్సైడ్ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో ఎండింగ్లో మనకు రూట్ మ్యాప్ కనెక్టివిటీ వైజ్గా ఏరియల్ వ్యూ తోటి మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తానండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఈ లేఅవుట్లో మనకు అప్రోచ్ రోడ్లన్నీ 30 ఫీట్ అండ్ 60 ఫీట్ రోడ్స్ అండి ప్రొవైడ్ చేసింది. సబ్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది. మెయిన్ లేఅవుట్కి సంబంధించిన రోడ్ వచ్చేసి 60 ఫీట్ CC రోడ్ కనెక్టివిటీ ఉంది. అండ్ మెయిన్ 60 ఫీట్ CC రోడ్ కనెక్టివిటీకి ఇది 3rd ప్లాట్ అండి. అండ్ గ్రౌండ్ లెవెల్లో చూడండి, మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా, పూజా గదికి సంబంధించిన స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ 4 BHK విల్లాలో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ఇది డైనింగ్ స్పేసు అండ్ కిచెన్ ఏరియా మొత్తం మనకు స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు. వార్డ్రోబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది కూడా బ్రాండ్ న్యూగానే చేయించారు. ఇదంతా డైనింగ్ స్పేసు. గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా, ఓపెన్ కిచెను, డైనింగ్ స్పేసు, పూజా గది, గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వాష్ ఏరియా అండి. కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు విల్లా ఇన్సైడ్ న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుందండి. అండ్ డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ మనకి లేఅవుట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఏదైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో, ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 32 ఎకర్స్ ల్యాండ్ ఏరియా, దాంట్లో మనకు 92 HMDA రేరా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ డెవలప్ చేశారు. అందులో ప్రజెంట్ మనకు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇస్నాపూర్ టౌన్కి కనెక్టెడ్గా ఉంటుంది ఈ లేఅవుట్ వచ్చేసి. అండ్ మెయిన్ ముంబై హైవే నుంచి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. పైగా పటాన్చెరు, ముత్తంగి లొకేషన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ప్రాపర్టీకి డిస్టెన్స్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారండి, ప్రొవిజన్ అయితే ఉంది. గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేసింది. అండ్ మన కమ్యూనిటీ పరంగా చూసుకుంటే 2 సైడ్ ఎంట్రీ ఎగ్జిట్లు ఉన్నాయండి కమ్యూనిటీకి. అందులో మనకు 24/7 సెక్యూరిటీ అవైలబుల్ ఉంటారు. అండ్ ఈ లేఅవుట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం టోటల్ లేఅవుట్ అంతా సెక్యూరిటీ పరంగా. అండ్ కమ్యూనిటీలో మనకు జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి.
అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. ఇది సిట్అవుట్ బాల్కనీ ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా మనకు లివింగ్ ఏరియా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సింగిల్ విండో అవైలబుల్ ఉందండి. ఇది బాల్కనీ ఏరియా. వార్డ్రోబ్స్ మనకు స్టడీ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు, స్టోరేజ్ స్పేస్ అనేది. అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వాష్రూమ్ ఏరియా అండి. మీ గ్రౌండ్ లెవెల్లో గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్, అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ మన డ్రెస్సింగ్ యూనిట్, వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్నీ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకొని ప్రాపర్టీని మనకి ఇమీడియట్గా పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మనకి ఇందులో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి. వీళ్ళు బేసిక్ ఇంటీరియర్ వుడ్ వర్క్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకుంటే ఇమీడియట్గా పర్చేస్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ అంతా అయిపోయిందండి. ప్రజెంట్ మనకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ సంబంధించిన వర్క్ రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. అండ్ ఈ లేఅవుట్లో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, పవర్ బ్యాకప్కి మన కామన్ ఏరియా పవర్ బ్యాకప్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మన టోటల్ లేఅవుట్ మొత్తం వాటర్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అనేది ప్రొవైడ్ చేశారండి. వాటర్ సప్లై మాత్రం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేసి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ అనేది ఇచ్చారు. మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేసింది ఫోర్త్ బెడ్రూమ్ అండి. అది కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. ఇదంతా టెర్రస్ ఏరియా, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీన్ని టెర్రస్ గార్డెన్గా డెవలప్ చేసుకోవచ్చు, లేదంటే ప్రీఫ్యాబ్ తోటి మనకు అడిషనల్గా స్పేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీకు విల్లా కనెక్టివిటీ రూట్ మ్యాప్ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి. 2 విల్లాస్ ఈస్ట్ ఫేసింగ్ అండి, రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ఇది టోటల్ మనకు 32 ఎకర్స్ లేఅవుట్, హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్, ఇస్నాపూర్ లొకేషన్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఈ లొకేషన్ నుంచి చూడండి మన ఇస్నాపూర్ ఎక్స్ రోడ్స్ ఏదైతే ఉందో దానికి డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. జస్ట్ మనకు లేఅవుట్ నుంచి 500 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు మెయిన్ రోడ్ అనేది హైవే ఉందో హైవే అనేది లొకేట్ అయ్యి ఉందండి. అండ్ టోటల్ మీరు వీడియోలో చూస్తుంది ఇస్నాపూర్ టౌను. ఇది మనకి ఇస్నాపూర్ ఎక్స్ రోడ్స్ అండి. అండ్ అది ఓఆర్ఆర్ కనెక్టివిటీ ముత్తంగి ఎగ్జిట్. టువర్డ్స్ మనకు ముంబై హైవే. అండ్ ఈ గేటెడ్ లేఅవుట్ పక్కనే మనకు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ మెయిన్ రోడ్ ఫేసింగ్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ మన లేఅవుట్కి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లోనే ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఆల్మోస్ట్ మనకి సరౌండింగ్ లొకాలిటీలో గేటెడ్ అమ్యూనిటీస్ అయితే చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అండ్ మనకి మెడికల్ కాలేజెస్ కూడా లొకేట్ అయి ఉన్నాయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.